హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్కి బటన్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట. అయితే వీళ్ళది ఛత్తీస్గఢ్ అన్నమాట ప్రాపరు. వీళ్ళు ఇక్కడ మా ఇంటి ముందట టాపీ పన్నీకి వస్తారన్నమాట. ఆంటీ నేను స్టిచ్చింగ్ చేస్తాను అని తెలిసి నాకు ఒక బ్లౌజ్ ఇచ్చిందన్నమాట. ఆమెది కటోరీ కటింగ్. అయితే వాళ్ళు హుక్స్ పెట్టుకోరంట, బటన్స్ పెట్టుకుంటారంట. అయితే ఆమె నాకు బటన్స్ పెడితేనే కుట్టామని ముందే నాకు అడిగి ఇచ్చిందన్నమాట. అయితే నేను ఇట్లా సరే అని చెప్పి తీసుకున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పటి నుంచి. ఇది ఎలా వస్తుందో ఇట్లా తెలియదు. అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందుగా బటన్ కాజాలు కుట్టుకోవాలన్నమాట. కాజాలు కుట్టుకోవడం వల్ల అవి స్ట్రేట్ ముందు కాజా కుట్టుకుంటే బటన్ తర్వాత అయినా పెట్టుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న హోల్ చేసుకోవాలన్నమాట. మనం పెద్ద హోల్ చేస్తే అది పెద్ద అయిపోతుంది కదా, కాబట్టి ముందుగా చిన్న చిన్న మార్కింగ్ చేసుకొని, అంటే వాళ్ళకి ఇట్లా బటన్స్ 5 బటన్స్ ఏంటంట. మనము ఎలా అయితే హుక్స్ అయితే పెట్టుకుంటామో అలాగే 5 బటన్స్ ఉన్నాయి. అంటే ఆమె సైజ్ బ్లౌజ్ చూసి నేను ట్రై చేస్తున్నా. ఆ సైజ్ బ్లౌజ్కి ఉన్న విధంగా ఇట్లా చూపిస్తున్న విధంగా ముందు కాజాలు మార్క్ చేసుకొని కట్ చేసుకొని, కాజాలు మనం ఎలా అయితే కుట్టుకుంటామో అలా చుట్టూ రివర్స్ తీసుకొని చుట్టూ కుట్టుకోవాలన్నమాట కాజాకు. ఆమెకు నేను చెప్పిన ఫస్ట్ టైం అంటే నేను స్టిచ్ చేయడం అని, అంటే నేను కాజాలు కుట్టకముందే ఆమె ఫిట్టింగ్ చేయగానే వేసుకొని చూసి బాగుంది అని అంది. అలాగే కాజాలు అన్నీ కుట్టుకున్న తర్వాత మనం బటన్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. కాజాలు ఎక్కడెక్కడైతే కుట్టినామో దాన్ని బట్టి బటన్స్ అనేవి కుట్టుకోవాలన్నమాట. అయితే ఆమె ముందే చెప్పిన, ఆమెకు నా స్టిచ్చింగ్ చూసి ఆమెకు తెలుగు రాదన్నమాట. ఇలా కాజాలన్నీ ఫినిష్ చేసుకొని తర్వాత వాటిని మార్కింగ్ చేసుకొని బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఆంటీ అయితే బ్లౌజ్ అయితే వేసుకొని చూసి బాగుంది. అలాగే నేను ఇంకో బ్లౌజ్ ఇట్లా ఇస్తా స్టిచ్ చేయని చెప్పింది. సరే ఆంటీ అని చెప్పిన. నాకు హిందీ రాదు, ఆమెకు తెలుగు రాదు. వచ్చిన భాషలు అంటే ఆమె చెప్పింది నాకు అర్థమవుతుంది, కానీ నాకు తిరిగి సెంటెన్స్ చెప్పడం రాదన్నమాట. ఎవరన్నా ఉన్న వాళ్ళని అడిగి చెప్తామన్నమాట. అయితే వాళ్ళు జేబు ఇట్లా పెట్టుకుంటారంట. ఇక్కడ మన క్రాస్ పట్టి దగ్గర జేబు